Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ది మోస్ట్ సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే భవాని. బాగున్నారా సార్? బాగున్నాను మేడం గారు. థ్యాంక్ యూ సార్. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు మన నిఫ్టీ మీద, బ్యాంక్ నిఫ్టీ మీద చాలా వైరల్ అయింది సార్. అండ్ అలానే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద కూడా చాలా అయ్యింది. సో ఈసారి నెక్స్ట్ కమింగ్ మండే నుంచి 24th నుంచి ఈ నిఫ్టీ అనేది ఎలా ఉండబోతుంది సార్? ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. మరొకసారి మీకు మీ ఐడ్రీమ్ ఛానల్కి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మన కార్యక్రమం సార్. వాస్తవంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే నిఫ్టీ కూడా చాలా ఖచ్చితంగా వర్కౌట్ అవుతున్నాయి. సపోర్ట్స్, రెసిస్టెన్సెస్ సో బాగానే వెళ్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇవాళ మనం రికార్డ్ చేస్తున్న ఈ వీడియో వచ్చేసరికి నవంబర్ 22వ తారీఖు రికార్డ్ చేస్తున్నాం. నవంబర్ 24వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీ లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయని మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఏ విషయాలు ప్రభావితం చేస్తాయి, లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి, సపోర్ట్స్, రెసిస్టెన్సెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అతి ముఖ్యమైనది వచ్చేసరికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాల్లో ఈ నవంబర్ మంత్ డెరివేటివ్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ నవంబర్ 25th నవంబర్ మంత్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్. అందువల్ల అది ఖచ్చితంగా నిఫ్టీ మీద ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అన్నప్పుడు మీకు ఫ్యూచర్స్లో కానీ కాల్స్ పుట్స్లో కానీ లక్షల కోట్ల పొజిషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 25th డెరివేటివ్ ఎక్స్పైరీ డేట్ కాబట్టి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ నిఫ్టీ మీద ఉంటుంది. అదొకటి తీవ్రమైన ప్రభావం చూపించేది. రెండోది వచ్చేసరికి మేడం గారు, మనం గత 5-6 వారాల నుంచి ఖచ్చితంగా చెప్తూనే ఉన్నాం. ఎఫ్ఐఎస్, డిఎస్ని చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్గానే ఉంటున్నారు. అది చాలా లిటిల్ బిట్. పోయిన వారం ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ ఎంత అంటే 188 crores, చాలా చిన్న అమౌంట్. నెట్ సెల్లర్స్ 188 crores అంటే 1 వీక్లో ఇట్స్ వెరీ స్మాల్ అమౌంట్. అదే డిఎస్ వచ్చేసరికి అగ్రెసివ్ బై 12,969 crores అంటే నాట్ ఎ జోక్. సో కంపారిటివ్లీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్తో కంపేర్ చేసుకుంటే డిఏఎస్ నెట్ బయింగ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. ఎక్కడ -180 crores నెట్ సెల్లర్స్ అయితే ఎఫ్ఐఎస్, డిఏఎస్ వచ్చేసరికి 12,969 crores అంటే నాట్ ఎ జోక్. వేలను కూడా నెట్ బయింగ్ అదొకటి తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ వీక్ కూడా ఎఫ్ఐఎస్ కన్నా డామినేట్ చేసి డిఎస్ నెట్ బయింగ్లో రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి స్పష్టంగా. అందువల్ల అదొకటి కూడా నిఫ్టీని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు అదొకటి ఉంటుంది. మూడోది అత్యంత ముఖ్యమైనది మేడం గారు, ట్రేడ్ డెఫిసిట్. అది కొంచెం నెగిటివే మనకు. ఎందుకంటే ఆల్ టైమ్ రికార్డ్ హై 41.7 బిలియన్ డాలర్స్. $41.7 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ అంటే నాట్ ఎ జోక్. అదే లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే మీరు $31.5 బిలియన్. ఈ నెలలో వచ్చేసరికి అక్టోబర్ నెలలో మీకు ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసరికి $41.7 బిలియన్ అంటే చాలా ఎక్కువ మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉన్నట్టే. నీకు అంత అవటానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు స్పష్టంగా చెప్తున్న కారణం, గోల్డ్ అనేటువంటిది $14.7 బిలియన్ ఇంపోర్ట్ అయిందంట. మీకు సెప్టెంబర్ ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉంది? మీకు జస్ట్ మీకు వచ్చేసరికి $31.5 బిలియన్. మరి అంత ఎక్స్ట్రీమ్గా ట్రేడ్ డెఫిసిట్ పెరగడానికి కారణం ఏంటంటే గోల్డ్ ఎక్స్ట్రీమ్ ఇంపోర్ట్ చేసుకోవడం, $14.7 బిలియన్ ఇంపోర్ట్ అవటం. అందులో ట్రేడ్ డెఫిసిట్ అనేది కూడా కొంత నెగిటివ్ పాయింట్, మార్కెట్ ప్రభావితం చేస్తే అది ఒక నెగిటివ్. మిగతా ఇందా మనం చెప్పుకుంది డిఎస్ డామినేటింగ్ బై అనేటువంటిది చూసారా, అదేం పాజిటివ్. ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది కొంత నెగిటివ్. మూడోది వచ్చి అయిపోయినాయి. నాలుగోది వచ్చేసరికి మేడం గారు అత్యంత ముఖ్యమైనది, మీకు డిసెంబర్లో 3, 4, 5 తారీఖుల్లో ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. మానిటరీ పాలసీ దాని స్పెక్యులేషన్స్ వస్తుంటాయి. మీకు వచ్చేసరికి ఇప్పుడు రెపో రేట్ వచ్చేసరికి మీకు అట్ ప్రెసెంట్ 5.5 ఉంది. రివర్స్ రెపో రేట్ వచ్చేసరికి 3.35 ఉంది. అండ్ సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసరికి మీకు 3% ఉంది. ఇప్పుడు ఉన్న కండిషన్స్లో నీకు ఒక స్పెక్యులేషన్స్ ఏం నడుస్తున్నాయంటే రెపో రేటు ఒక 25 basis తగ్గించవచ్చు నెక్స్ట్ మానిటరీ పాలసీ మీటింగ్లోనే ఒక ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే మీకు డిసెంబర్ 3, 4, 5 తారీఖు ఆర్బీఐ
మానిటరీ పాలసీ మీటింగ్లో ఓకే 25 బేసిస్ మీకు తగ్గుతుంది అంటే దాని ఎఫెక్ట్ బ్యాంక్ నిఫ్టీ మీద ఉంటుంది. ఓకే బ్యాంక్ నిఫ్టీ కనుక ఏదైనా ఈ స్పెక్యులేషన్స్లో పైకి లాగటం మొదలు పెడితే దాని ఇంపాక్ట్ నిఫ్టీ మీద కూడా ఉంటుంది. అందువల్ల మీకు ఇంకోటి అలా 25 బేసిస్ తగ్గించవచ్చు అంటానికి కారణం ఏంటంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఇన్ఫ్లేషన్ ఆల్ టైమ్ రికార్డులో ఉంది. ఈ మంత్ అస్సలు ఎంత అంటే అక్టోబర్లో జస్ట్ 0.25% ఇన్ఫ్లేషన్. అదే లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఎంత ఉందనుకున్నారు? 6.21 ఇన్ఫ్లేషన్. ఓకే ఎక్కడ 0.25%. 6 చాలా లాస్ట్ ఇయర్ ఈ అక్టోబర్లో ఇన్ఫ్లేషన్ 6.21%. అదే నిన్న అక్టోబర్ కాకుండా అంతకుముందు సెప్టెంబర్ ఇమీడియట్ చూసుకున్నట్టయితే 1.4% ఇన్ఫ్లేషన్. అంటే ఎట్లా చూసుకున్నా కూడా ఆల్ టైమ్ అక్టోబర్లో రికార్డ్ చేసిన ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఆల్ టైమ్ రికార్డులో ఇన్ఫ్లేషన్ 0.5% అనేది. అందువల్ల ఆర్బీఐ మానిటరీ పాలసీలో అదొకటి గమనిస్తారు. అందువల్ల ఒక స్పెక్యులేషన్స్ ఏంటంటే ఒక 25 బేసిస్ పాయింట్స్ మీకు రెపో రేటు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఒక రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి మార్కెట్లో. ఎస్పెషల్లీ అది కూడా రేటింగ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి ఎక్కువగా. మోర్గాన్ స్టాన్ లాంటివి నీకు రేటింగ్ ఏజెన్సీస్ అనేవి కొంత స్పెక్యులేషన్స్లోకి వచ్చేస్తుంది, అంటే న్యూస్ వస్తుంది, బయటకు వస్తుంది, లీక్ అవుతున్నాయి. అందువల్ల ఇది ఒకటి ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా వరల్డ్ మార్కెట్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో వరల్డ్ మార్కెట్ డౌ లిటిల్ బిట్ కరెక్ట్ అయింది, మళ్ళీ టెక్నికల్ బౌన్స్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ టెక్నికల్ బౌన్సెస్ అవుతుంది. డౌ కూడా ఎస్ యూరోప్ మార్కెట్ కానీ డౌ కానీ లిటిల్ బిట్ కరెక్ట్ అయ్యి పెరగాల్సినంత బాగా పీక్ వెళ్ళి కొంత లిటిల్ బిట్ కరెక్ట్ అయ్యి మళ్ళీ టెక్నికల్ బౌన్సెస్ వస్తున్నాయి. దాని ఇంపాక్ట్ కూడా నెక్స్ట్ మీకు వచ్చేసరికి నెక్స్ట్ వీక్ నిఫ్టీ మీద దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అందులో ఏదైనా వాటర్ ఇట్ మే బి ఫైనల్గా వచ్చేసరికి నిఫ్టీలో అంటే ఇట్స్ అనే ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. యాక్చువల్లీ వీఆర్ నాట్ రికమెండ్ ఎవరిని లాంగ్ వెళ్ళమని కానీ మా వీడియోని బేస్ చేసుకొని షార్ట్ వెళ్ళమని కానీ మనం చెప్పట్లేదు. ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషన్ బేసిస్ వీడియో. అందువల్ల ఎవరైనా సరే ఎవరికైనా మీరు మాట్లాడేటప్పుడు ఈ యొక్క పాయింట్స్ని బేస్ చేసుకొని నిఫ్టీ లెవెల్స్ గురించి గమనించమని చెబుతున్నాం. నెంబర్ 1. ఇంకోటి వచ్చేసరికి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ వీక్ అంటే 24వ తారీఖు నుంచి మండే నుంచి స్టార్ట్ అయ్యే నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయని మనం డిస్కస్ చేయబోతున్నాం. నిఫ్టీ నిన్న శుక్రవారం ఎక్కడ క్లోజ్ అయింది? 21వ తారీఖు ఎక్కడ క్లోజ్ అయిందంటే మీకు 26,068 మీద క్లోజ్ అయింది. 26,068 మీద క్లోజ్ అయింది. 26,068 మీద క్లోజ్ అయింది. నెక్స్ట్ మై ఒపీనియన్ అంటే ముందు రెసిస్టెన్స్ చెప్పుకుందాం. పైకి రెసిస్టెన్స్ చెప్పుకుని తర్వాత ఏదైనా తేడా పడితే కింద సపోర్ట్ తర్వాత చెప్పుకుందాం. ముందు మీకు రెసిస్టెన్స్ 1 డిస్కస్ చేద్దాం. రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 26,120 ఇస్ ద రెసిస్టెన్స్ 1. అంటే నిఫ్టీ ఇమ్మీడియట్గా కనుక సోమవారం లేవటం అంటూ లేస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ వచ్చిందంటే 26,120 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. అక్కడ కన్సాలిడేట్ కనుక కొన్ని అరగంటలు బ్రేక్అవుట్ చేసిన మీకు అర్థమైందా? నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే 26,170 మీద ఉంది. 26,170 అది కూడా ఒకవేళ క్రాస్ అయింది అనుకోండి సక్సెస్ఫుల్గా, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే 26,290. అది మంచి రెసిస్టెన్స్ అవుతుంది. 26,970 అనేటువంటిది రెసిస్టెన్స్ 3 అనేటువంటిది 290 26,290 అనేటువంటిది చాలా మంచి రెసిస్టెన్స్ 3. అక్కడ మటుకు కొంచెం నిఫ్టీ వెనకట్టడానికి అవకాశం ఉంది. మేబీ ఇట్ మే క్రాస్ ఇటాసు అంటే 26,290 కూడా సక్సెస్ఫుల్గా కనుక క్రాస్ చేయగలిగితే నిఫ్టీ కనుక మీకు నెక్స్ట్ వచ్చేసి జోన్లోకి వెళ్తుంది. నిఫ్టీ ఒక జోన్లోకి వెళ్తుంది. అదేంటంటే రెసిస్టెన్స్ జోన్ అంటాం. అక్కడ రెసిస్టెన్స్ పాయింట్ అనగా అక్కడ రెసిస్టెన్స్ జోన్ అంటాం. 26,432 26,510 జోన్లోకి వెళ్ళి ఆగుతుంది. ఆ మధ్యలో మటు ఖచ్చితంగా రివర్స్ అవ్వాలి నిఫ్టీ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెసిస్టెన్సెస్. నిఫ్టీ ఫ్రైడే క్లోజింగ్ ఎక్కడ 26,068 ఇస్ ద క్లోజింగ్. మీకు R1 రెసిస్టెన్స్ 1 అంటాం. అది ఎక్కడ ఉందంటే 26,120 దగ్గర రెసిస్టెన్స్ 1 ఉంది. ఒకవేళ సక్సెస్ఫుల్గా రెసిస్టెన్స్ 1 కనుక క్రాస్ అయినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే 26,170 మీద ఉంది. అది కూడా సక్సెస్ఫుల్గా క్రాస్ అవుతే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ అంటే 26,290. అది చాలా మేజర్ రెసిస్టెన్స్, మేజర్ హడ్డీలు. అది కనుక ఇట్ మే క్రాస్ సక్సెస్ఫుల్లీ ఒక జోన్లోకి వెళ్తుంది నిఫ్టీ. ఆ జోన్లో కొట్టుకుంటుంది. అది ఏదంటే 26,000 మీకు 432 26,510 జోన్లో కొట్టుకుంటుంది. అక్కడ మేజర్ హడ్డీలు, మేజర్ రెసిస్టెన్స్, అక్కడ క్రాస్ అవటం అనేది చాలా కష్టం. ఇది
అప్వర్డ్ అంటే నిఫ్టీ కనుక ఒకవేళ అప్వర్డ్ మూమెంట్ తీస్తే పాజిటివ్గా తీసుకొని కనుక ఇప్పుడు ఎఫ్ఐఎస్ కన్నా కూడా డిఎస్ డామినేటింగ్ బయింగ్, తర్వాత ఆర్బీఐ మానిటరీ పాలసీ స్పెక్యులేషన్స్ పాజిటివ్గా వస్తూ, తర్వాత వరల్డ్ మార్కెట్ టెక్నికల్ బౌన్స్ అవుతున్నాయి, లిటిల్ బిట్ కరెక్ట్ అయ్యి టెక్నికల్ బౌన్సెస్లోకి వెళ్తున్నాయి. వీటట్లా అంటే కొంత పాజిటివ్ ఐడియాలజీలో ట్రేడ్ డిఫిసిట్ అనేటువంటిది పక్కన పెట్టేసి, ఎందుకంటే 3-4 పాజిటివ్గా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఓటీఆర్ నెగిటివ్గా ఉన్నప్పుడు పట్టించుకోదు, మార్కెట్ నాట్ కన్సిడర్. అలా కనుక మూమెంట్ అప్వర్డ్ తీసింది అనుకోండి, దీస్ ఆర్ ది రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, పక్కన పెట్టండి. అలా కాకుండా అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఊహించని పరిణామాలు జరిగి ఓవర్ నైట్ ఏదన్నా, సో ఏదైనా వరల్డ్ వైడ్ కరెక్షన్స్ స్టార్ట్ అయ్యి తర్వాత ట్రేడ్ డిఫిసిట్ని కూడా కన్సిడర్ చేసుకొని కనుక ఏదైనా మార్కెట్ కనుక కిందకి రావటం మొదలు పెడితే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి మీకు 25,990 దగ్గర ఉంది. పెద్ద ఎక్కువేం పడదు, మీరు ఎక్స్ట్రీమ్ డౌన్వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయదు ఇప్పుడున్న కండిషన్స్లో. ఓపెన్గా చెప్తున్నాను, మీకు 25,990 అనేది ఫస్ట్ సపోర్ట్ వస్తుంది. ఒకవేళ ఇట్ మే బ్రేక్ డౌన్ 25,990 కనుక బ్రేక్ కొడితే సపోర్ట్ 2 వచ్చేసరికి మీకు 25,940, 50 పాయింట్ల కిందనే ఉంది. చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అక్కడ కూడా. 25,990ని కట్ చేస్తే మళ్ళీ 50 పాయింట్ల కిందనే ఉంది. 25,940 దగ్గర మంచి సపోర్ట్గా దొరుకుతుంది నిఫ్టీకి. అది కూడా సక్సెస్ఫుల్గా బ్రేక్ డౌన్ కొడితే మీకు 25,880 ఇస్ ద మేజర్ సపోర్ట్ అవుతుంది. అది చాలా మంచి సపోర్ట్ అవుతుంది. అక్కడ నిఫ్టీ ఆగటానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ కూడా సక్సెస్ఫుల్గా బ్రేక్ డౌన్ కొట్టింది అనుకో, కిందకి వెళ్ళింది అనుకో, 25,880 కూడా మీకు కింద కొడితే నిఫ్టీ ఒక జోన్లోకి వెళ్తుంది. డౌన్వర్డ్ ఒక జోన్ ఉంది. ఆ జోన్ ఏంటంటే మీకు 25,760 to 25,660 మధ్యలో కొట్టుకుంటుంది. అక్కడ టెక్నికల్ బౌన్స్ రావాలి. మళ్ళా చెప్తున్నాను, ఆ జోన్ ఏదంటే 25,760 to 25,660 మధ్య ఒక జోన్ ఉంది, సపోర్ట్ జోన్ ఉంది. ఆ జోన్ దగ్గర ఖచ్చితంగా టెక్నికల్ బౌన్స్ రావాలి. అక్కడ బ్రేక్ డౌన్ అవటం అనేది చాలా చాలా కష్టం. ఏంటంటే అక్కడ బ్రేక్ డౌన్ అయితే నిఫ్టీకి మళ్ళీ 25,350 దాకా సపోర్ట్ లేవు. అందువల్ల అక్కడ ఖచ్చితంగా పట్టుకుంటాడని నా ఒపీనియన్. దట్స్ మై స్ట్రాంగ్ ఐడియాలజీ, మై స్ట్రాంగ్ ఒపీనియన్. ఎనీహౌ మార్కెట్ మీద మటుకు ఎక్స్ట్రీమ్ డౌన్వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయటం అనేటువంటిది ఇప్పుడున్న కండిషన్లో కరెక్ట్ కాదు. ఎనీహౌ ఇట్స్ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. ఎందుకంటే నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని నిఫ్టీ లెవెల్స్ అర్థమైందా అబ్జర్వ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి మా వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో మా వీడియోని బేస్ చేసుకొని మేము లాంగ్ ఎలమని కానీ షార్ట్ ఎల్ కానీ వీఆర్ నాట్ రికమెండింగ్. సో నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు, నిఫ్టీ సపోర్ట్స్, రెసిస్టెన్సెస్ అని మనం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, అంటే మార్కెట్ మీద ఇంట్రెస్ట్ తోటి లెర్నర్స్కి టెక్నాలజీస్ మీద నేర్చుకోవాలని తపన ఉన్నటువంటి వాళ్ళు, లెర్నర్ అనేటువంటి వాళ్ళు ఈ లెవెల్స్ని గమనించుకోవడం కోసం మనం ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం గారు to giving this opportunity to you and your iDream channel. Thank you. Thank you, sir. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.